నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ ఈవెంట్. ఒక అందమైన అమ్మాయిని చూస్తేనే కుర్రకారు హృదయంలో వెంటనే పోయిటరీ తన్నుకొస్తుంది. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అంటూ పాటలు అందుకుంటారు. మరి ప్రపంచ అందగత్తెలంతా ఒకచోటే ఎదురైతే చూడడానికి రెండు కళ్ళు చాలవు కదూ. మరి వారిలో అందంతో పాటు అభినయం, ఆత్మవిశ్వాసం ఉంటే ఇక అంతే సంగతి. నిజంగానే ఒళ్ళు ఊగినట్టు దమ్ము లాగినట్టు అనిపించక మానదు. అటువంటి ఛాన్స్ ఇప్పుడు ఇండియాకి వచ్చింది. 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ రెడీ అయింది. మరి ఈ సుందరీమణుల పోటీల ప్రత్యేకత ఏంటి, ఎందుకంత స్పెషలో ఇప్పుడు తెలుసుకుందాం. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ ఈవెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి 1996లో భారత్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలున్నాయి. అయితే అప్పట్లో కొందరు నేతలు అంత మెచ్యూర్డ్గా ఆలోచనలు చేయలేదు. అందగత్తెల పోటీలపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక ఉద్యాన నగరిలో జరిగిన పోటీలను అడ్డుకున్నారు. అయితే దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూసే పోటీలను అడ్డుకోవడం తగదని మరికొందరు హెచ్చరించారు. ఇదే సమయంలో అంటే 1996లో రీటా ఫారియా భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ప్రపంచ సుందరి కిరీటం అందుకొని విమర్శలకు చెక్ పెట్టారు. ఇటు 1994లో ఐశ్వర్య రాయ్ విజేతగా నిలిచారు. 1997లో భారత్ తరపున డయానా హేడెన్ కిరీటం సొంతం చేసుకోగా 1999లో యుక్తాముఖి విజేతగా నిలిచారు. 2000లో ప్రియాంక చోప్రా సూపర్ సక్సెస్ అయ్యారు. 7 ఏళ్ల తర్వాత అంటే 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. దీంతో సంప్రదాయం మాటున విమర్శలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పినట్లు అయింది. తాజాగా భారత్కు మరో అవకాశం వచ్చింది. ఈ మిస్ వరల్డ్ పోటీలను గ్రాండ్గా నిర్వహించి తానేంటో ప్రపంచానికి చూపించాలని పట్టుదలతో ఉంది భారత్. ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడంపై మిస్ వరల్డ్ సంస్థ చైర్మన్ జూలియా మోర్లే ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఏడాది జరిగే మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశంగా భారత్ను ప్రకటించడం ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రకటన తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, అందం, వైవిధ్యం, మహిళా సాధికారతకు సంబంధించిన ఈ వేడుకను నిర్వహించేందుకు ఇండియా సిద్ధంగా ఉండాలని కోరుతూ ట్వీట్ చేశారు. భారత్లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు 130కి పైగా దేశాల నుంచి అతిథులు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపం, ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న జరిగే ఫైనల్స్కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ది ఓపెనింగ్ సెరమనీ ఇండియా వెల్కమ్ ది వరల్డ్ గాలాతో ఈవెంట్ ప్రారంభమవుతుంది. అందంతో పాటు వ్యక్తిత్వాన్ని, వికాసాన్ని కూడా అంచనా వేసి విజేతని ఎంపిక చేయడం మిస్ వరల్డ్ పోటీల స్పెషల్ అని చెప్పవచ్చు. సమాజంలో సానుకూల మార్పు తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశం. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 సినీ శెట్టి మిస్ వరల్డ్ 2023కి భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. అలానే 2022లో మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న పోలాండ్ భామ కరోలినా బిలాస్కా భారత్లో విజేతగా నిలిచిన మిస్ వరల్డ్కి కిరీటాన్ని అందజేయనున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఈవెంట్. కీప్ వాచింగ్ దూతా మీడియా.